భారత్ యుఎస్ ట్రేడ్ డీల్ పై సమాధానం చెప్పాలని విపక్షాల డిమాండ్. లోక్సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేసిన స్పీకర్. మెగా ట్రేడ్ డీల్స్ పై పార్లమెంట్ లో కేంద్రం ప్రకటన. 2 గంటలకు లోక్సభలో మాట్లాడనున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. అంబటి ఇంటిపై దాడి, హత్యాయత్నం ఘటనలో పోలీసుల చర్యలు. ఎమ్మెల్యే గల్లా మాధవి, ఆమె భర్త పేర్లను వదిలేసి చిన్న స్థాయి లీడర్లపై కేసు. ఏపీలో బెల్ట్ షాపుల ద్వారా యథేచ్ఛగా మద్యం అమ్మకాలు. తమకు వరుస ఫిర్యాదులు వచ్చాయని ప్రకటించిన పవన్ కళ్యాణ్ కార్యాలయం. రాజమండ్రి జైల్లో అంబటితో ములాఖత్ కానున్న వైఎస్ఆర్సీపీ నేతలు. జరిగిన దుర్ఘటనపై మాజీ మంత్రికి పరామర్శ. చెలో పోతిరెడ్డిపాడు పోస్టర్ను ఆవిష్కరించిన మాజీ మంత్రి కాకాణి. రాయలసీమ ఎత్తిపోతల నిలిపివేతపై పోరాటం చేస్తామని వార్నింగ్. మరో గ్యారంటీ నుంచి ప్రభుత్వం ముఖం చాటేసిందన్న కేటీఆర్. 2 లక్షల ఉద్యోగాలు తమ 5 ఏళ్ల హామీ అని చెప్పడం మోసం కాదా అంటూ ట్వీట్. కేంద్ర బడ్జెట్ పై విపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. వికసిత్ భారత్ తమ లక్ష్యమన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కోటి ఎస్బీఐ ఏటీఎం వద్ద కాల్పుల కేసులో కీలక అప్డేట్. నిందితులు యూపీకి చెందిన వారిగా గుర్తించిన పోలీసులు ఇప్పటికే 5 బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం వేట. హైదరాబాద్ కోకాపేట పరిధిలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం. నకిలీ పట్టాలు సృష్టించి చేపట్టిన భవన నిర్మాణాలు నేలమట్టం. కామారెడ్డిలో కలుషిత నీరు తాగి పలువురికి అస్వస్థత. వాంతులు, విరేచనాలు కావడంతో ఆసుపత్రికి తరలింపు. లిఫ్ట్ ఇచ్చిన డ్రైవర్ పై కత్తితో దాడి చేసిన దుండగుడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు ఇమ్రాన్. నల్లగొండ జిల్లా నార్కెట్పల్లిలో ఘటన. ఈ నెల 5 నుంచి జమ్మూ, శ్రీనగర్ లో అమిత్ షా టూర్. భద్రతపై సమీక్ష, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. WPL లో నేడు ఢిల్లీ, గుజరాత్ల మధ్య ఎలిమినేటర్ మ్యాచ్. వడోదర వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్. భారీ లాభాల్లో ట్రేడ్ అవుతున్న స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 2000, నిఫ్టీ 600కు పైగా ప్రాఫిట్.